హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీశేఖర్. అల్లరిపళ్ళెం హెడ్‌వైట్ ముగ్గులో ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్ ఒకసారి చూడండి. అమ్మా అంటూ గుడి ఆవరణంతా ప్రతిధ్వనించేలా దూరంగా గట్టిగా ఒక అరుపు వినిపించింది. దానితో ఉలిక్కిపడి ఒక్క ఉదుటన అటు తిరిగిన కనక మహాలక్ష్మికి నేల మీద పొర్లుతూ ఉన్న అర్జున్ ఇంకా భరించలేక ఒక్కసారిగా ప్రదక్షిణలను మధ్యలోనే ఆపేసి నేల మీద చతికిలబడి కూర్చొని మోకాళ్ళ మీద మోచెయ్యి ఆనించి ఆ అరచేతిలో బరువుగా తలపెట్టుకుని ఇక నా వల్ల కాదు బాబోయ్, నడుం విరిగిపోతుంది అంటూ ఒళ్ళు నొప్పులతో అరుస్తున్న అరుపులు స్పష్టంగా వినిపించాయి. అది చూడగానే ఆవేశం, కొడుకు మీద విపరీతమైన ఆందోళన కలగడంతో ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని అతను మాటలన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేసి కంగారుగా చీర సర్దుకుంటూ అర్జున్ వైపు వేగంగా పరుగు తీసింది కనక మహాలక్ష్మి. అలా కొడుకు కోసం తనను వదిలేసి వెళ్ళిపోతున్న ఆమె వైపే రెప్ప వాల్చకుండా చూస్తూ గుండెల్లోని చేదు నిజాన్ని తలుచుకుంటూ ఎంతో విరక్తిగా పెదవి విరిచాడు ఆ వ్యక్తి. నువ్వు నా కోసం ఎప్పటికైనా తిరిగి వస్తావని కలలు కనడం నిజంగా నా భ్రమే, ఎప్పటికీ తీరని అత్యాసే అని మనసులోనే ఎంతో వేదనగా అనుకుని చేతు నిజాన్ని దిగమింగుకుంటూ భారమైన అడుగులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. మహాలక్ష్మి గుండెలో చెలరేగుతున్న ఆందోళనతో కంగారుగా పరుగు పరుగున అర్జున్ దగ్గరికి వచ్చింది. అతని పైకి లేపడానికి ప్రయత్నిస్తూ, ఏమైంది నాన్న, ఎందుకు అలా పడిపోయావు అని ఎంతో కంగారుగా అడిగింది ఆమె. నొప్పి పెద్దమ్మ, నడుం ఒళ్ళంతా విలవిలలాడిపోతుంది, ఒకటే నొప్పి, ఇంకా నా వల్ల అస్సలు కాదు బాబోయ్. బ్యాలెన్స్ ప్రదక్షిణలు ఏమైనా ఉంటే మరొక రోజు పెట్టుకుందాం ప్లీజ్, నన్ను వదిలేయి అంటూ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉండగా ఎంతో దీనంగా మొహం పెట్టి బతిమలాడాడు అర్జున్. అతని అవస్థ చూసి ఆమె మనసు కరిగినా పైకి మాత్రం ఏమీ తెలియనట్లు జాలిగా చూస్తూ, అలాగే నా ముద్దుల బంగారం, బ్యాలెన్స్ ప్రదక్షిణలు ఏమైనా ఉంటే మరొక రోజు నిదానంగా పెట్టుకుందాంలే. మరి ఈరోజు ఏం చేద్దాం చెప్పు? ఎలాగో ప్రదక్షిణలు ఆపేశావు కాబట్టి నీకోసం ఏదైనా మంచి అమ్మాయిని చూడనా? చక్కగా పెళ్లి చేసుకుంటావా మరి అంటూ సమయం చూసి అసలు విషయాన్ని బయటికి తీస్తూ అమాయకంగా అడిగింది కనక మహాలక్ష్మి. ఆ మాట వినగానే అర్జున్ ఒంట్లోని నొప్పులన్నీ పక్కకు పోయి ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. ఆమె వైపు కోపంగా చంపేసేలా చూస్తూ, అసలు నా బాధ నీకు ఏమైనా అర్థమవుతుందా పెద్దమ్మ? నేను ఇక్కడ నడుం విరిగి చేస్తుంటే మళ్ళీ ఆ పెళ్లి గోలెత్తుతావేంటి అని తీవ్రమైన అసహనంతో సీరియస్గా అడిగాడు అర్జున్. ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే సీరియస్గా అతని వైపు చూస్తూ, ముందు నీకు నా బాధ ఏమైనా అర్థమవుతుందా చెప్పు? అయినా నీ బాధను నేను ఎందుకు అర్థం చేసుకోవాలి? నా బాధను అర్థం చేసుకుని నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు కదా నీ బాధను నేను అర్థం చేసుకోవడానికి. ఒరే పరిమళ, ఇలా మధ్యలో బ్రేకులు ఇస్తూ ఆగిపోతే మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలి అని నీకు తెలీదా? ఎందుకు అలా దద్దమ్మలా చూస్తున్నావు అంటూ తీవ్రమైన కోపంతో పరిమళపై అరిచి విరుచుకుపడింది కనక మహాలక్ష్మి. ఆ అరుపులకి అదిరిపడి పరిమళ వణికిపోతూ, అయ్యో స్టార్ట్ చేస్తున్నానమ్మా, మీరు అలాగే పడుకోండి బాబుగారు, పెద్దమ్మగారి పంతం మీకు తెలిసిందే కదా. మళ్ళీ మొదటి నుంచి అంటే 2 రోజులైనా సరే ఇక్కడి నుంచి కదలకుండా మీరు పొర్లుతూనే ఉండాలి, నేను మిమ్మల్ని పొర్లిస్తూనే ఉండాలి. మనకెందుకు చెప్పండి ఆ కష్టం, దయచేసి పడుకోండి అంటూ అర్జున్ మొత్తుకుంటున్నా వినకుండా అతన్ని మళ్ళీ నేలపై పడుకోబెట్టి గుడి చుట్టూ పొర్లించడం మొదలుపెట్టాడు పరిమళ. అతన్ని పట్టుకుని పొర్లిస్తూ ఉంటే అర్జున్ పడుతున్న తిప్పలు చూసి, అయ్యో నా సుపుత్ర, నీ కష్టం చూస్తుంటే తల్లిగా నా మనసుకి ఎంతో జాలిగా ఉన్నా కూడా నువ్వు దారికి వచ్చి ఒక ఇంటి వాడివి కావాలి అంటే నిన్ను ఇలా కష్టపడక నాకు వేరే మార్గం కనిపించడం లేదురా అని మనసులోనే సరిపెట్టుకుని నిట్టూరుస్తూ వెళ్ళి మళ్ళీ గుడి ప్రాంగణంలోని అరుగు మీద కూర్చుని తన చేతిలో ఉన్న ఒక్కలతో లెక్క పెట్టడం మొదలుపెట్టింది కనక మహాలక్ష్మి. మరోవైపు ఆలయ ప్రాంగణంలోకి వస్తున్న శ్రీధర్ని చూసి, ఏంటి కనకంతో మాట్లాడి వస్తున్నావా అంటూ ఆసక్తిగా అడిగాడు దివాకర్. హా అన్నాడు శ్రీధర్ మొహంలో ఏ భావం లేకుండా చిన్నగా నిట్టూరుస్తూ. ఏమంటుంది మరి, ఏమైనా మనసు మార్చుకుందా అని అడిగాడు దివాకర్.
ఏమంటుంది? ఎప్పట్లాగే పాత పాటే పాడుతుంది. అయినా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఇంతకాలం గడిచినా ఆమె ఆలోచనలో ఏమైనా మార్పు వస్తుంది అని మనం ఇంకా ఎదురు చూడడం మనదే పెద్ద బుద్ధి తక్కువదనం. తను అర్జున్ని ఏనాటికి వదిలేసి రాదు. ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య కాలం కూడా విడదీయలేనంత గొప్ప ప్రేమ అనుబంధాలన్నీ ముడిపడిపోయాయి. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా బ్రతుకుతున్నారు. అలాంటి పవిత్రమైన బంధాన్ని అనవసరంగా దూరం చేయాలి అని నాకు కూడా మనస్కరించడం లేదు అని నిరాశగా భారంగా అన్నాడు శ్రీధర్. ఇప్పుడు వాళ్ళ బంధాన్ని దూరం చేయమని ఇక్కడ ఎవరు అన్నారు చెప్పు? అసలు ఎవరిని దూరం చేసే క్రూరమైన మనస్తత్వం నీది కాదు కదా. కేవలం తనే నిన్ను నీ పరిస్థితులన్నీ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. సరేలే, గతించిన కాలం గురించి జరిగిపోయిన విషయాల గురించి ఎంత తలుచుకున్నా గుండె కోత తప్ప మిగిలేదేమీ ఉండదు. కానీ నాకు ఆఫీస్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు ముందు బయలుదేరి వెళ్ళిపోతావా అని దివాకర్ అడిగాడు. ఎందుకు? ఎక్కడికైనా వెళుతున్నావా ఏంటి అని కాస్త ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. అదేమీ లేదు, వైష్ణవి ఏదో ముఖ్యమైన పని ఉంది అని కాసేపు ఆగమంది. ఓనర్ దగ్గర ఆ పని ముగించుకుని కొద్దిసేపట్లో వస్తాను, నువ్వు బయలుదేరు అని దివాకర్ చెప్పడంతో సరే అయితే అంటూ భారమైన అడుగులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీధర్. అలా ఒక విధంగా ఒంటి నిప్పులను భరిస్తూనే ప్రదక్షిణలన్నీ అతి కష్టం మీద ముగించుకున్నాడు అర్జున్. ఒంటికి అంటిన దుమ్మును దులుపుకుంటూ గుడి లోపలికి వచ్చి గర్భగుడి ముందు నిలబడి ఆ దేవుడికి ఎంతో భక్తితో దండం పెట్టుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో గుడి లోపల నిశ్శబ్దంలో అతని వెనక నుంచి చాలా సీరియస్గా వినిపిస్తున్న ఎవరో మాటలు అతని చెవిన వినిపించాయి. ఆ వాయిస్ ఎక్కడో విన్నట్లుగా బాగా అలవాటైన గొంతులా ఉందే అనుకుంటూ అనుమానంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి పక్కకు చూశాడు అర్జున్. అతని కళ్ళ ముందు దివాకర్ గుడి పంతులు గారితో ఎంతో తీవ్రంగా చర్చిస్తూ కనిపించాడు. అతన్ని అక్కడ చూడగానే అర్జున్ పిడికిలి నరాలన్నీ బిగుసుకుని కోపంతో ఎర్రబడింది. ఈ మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ప్రశాంతంగా ఉన్న మా జీవితంలోకి చొరబడి నాకున్న కొద్దిపాటి మనశ్శాంతిని కూడా చెడగొట్టడానికా అని అతని మనసులో రగిలిపోతూ ఉండగా పంతులు గారు దివాకర్తో చెప్తున్న పదునైన మాటలు అర్జున్ చెవిన స్పష్టంగా పడ్డాయి. బాబు, మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని విధాలుగా పరిశీలించినా ఈ జాతక చక్రంలో రాసిపెట్టిన విధిరాతలో మార్పు రాదు కదా. ఈ జాతకం ప్రకారం మీ చెల్లెలు గారికి అత్యంత ప్రమాదకరమైన ప్రాణగండం పొంచి ఉంది. అది తప్పించుకోవడం సాధ్యం కాదు. కేవలం మీ చెల్లెలు గారికి మాత్రమే కాదు, ఆ వంశానికి చెందిన ఆడవాళ్ళందరికీ కూడా తరతరాలుగా ఈ ప్రాణగండం ఒక శాపంగా వెంటాడుతూనే ఉంది. నా గణాంకపు అంచనా ప్రకారం ప్రస్తుతం ఆ వంశంలో ఆడవాళ్ళు అన్నవారే ఎవ్వరూ మిగల్లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కువ కాలం బ్రతికి ఉండరు. అందరూ ఎప్పుడో అర్ధాంతరంగా కాలం చేసి ఉంటారు. అందుకే ఆ వంశానికి మీ చెల్లెలు గారికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కూడా ఆ పూర్వ శాపం ఆమెను సైతం కబళించడానికి మృత్యువు రూపంలో ఆమె వైపే వేగంగా పరుగులు తీస్తుంది. గ్రహాల స్థితిగతులను బట్టి చూస్తే నాకు తెలిసి మరొక నెల 15 రోజుల్లో ఆమె ప్రాణం అనంతవాయువులో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తుంది అని ఎంతో ఖచ్చితంగా నిక్కచ్చిగా తేల్చి చెప్పారు పంతులు గారు. ఆ మాటలు వింటూనే దివాకర్ గుండె ఆగిపోయినంత పనైనట్లు, విపరీతమైన కంగారు పడుతున్నట్లు నాటకీయంగా నటించగా అటు వెనక్గా నిలబడి అదంతా వింటున్న అర్జున్లో మాత్రం గుండె జల్లుమంది. కాళ్ళ కింద భూమి కంపించినట్లయి నిజంగానే తీవ్రమైన గుబులు, ప్రాణభయం మొదలయ్యాయి. ఈయన గారి చెల్లెలు అంటే మా పెద్దమ్మే కదా. మా పెద్దమ్మకి ప్రాణగండమా? అసలేంటిది అని లోపల వణికిపోతూ అతను వింటుండగానే దివాకర్ గొంతు చించుకుంటూ, ఏమంటున్నారు పంతులు గారు? కానీ మా చెల్లెలు ఆ ఇంటి వారసత్వానికి కానీ ఆ ఇంటి ఆచార వ్యవహారాలకి కానీ ఎటువంటి సంబంధం లేని ఒక అమాయకపు మనిషి. తనకెందుకు ఈ శాపం తగులుతుంది? మీరు చెప్పినట్లే ఆ వంశంలో ప్రస్తుతం ఎవరు ఆడవాళ్ళు బ్రతికిలేరు. మా చిన్న చెల్లెలు కూడా మా మాట కాదు అని చెప్పి ఆ వంశంలో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్లనే అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది. కనీసం ఆనందంగా బ్రతకలేకపోయింది. ఇప్పుడు అదే శాపం నా పెద్ద చెల్లెల్ని కూడా బలి తీసుకుంటుంది అంటే నేను ఏమాత్రం తట్టుకోలేను పంతులు గారు. నా చెల్లెలు నాకు ప్రాణం.
వెంటనే దీనికి ఏదైనా శాంతి పూజ కానీ పరిహార మార్గం కానీ ఉంటే చెప్పండి అంటూ తీవ్రమైన టెన్షన్తో వేడుకుంటున్నట్లు అన్నాడు దివాకర్. దీనికి పూజలు పునస్కారాల వల్ల శాంతి దొరకదు బాబు. దీనికి ఉన్న ఒకే ఒక్క పరిష్కార మార్గం ఏమిటి అంటే ఆ ఇంటి వారసత్వాన్ని తన భుజాలపై మోయడానికి మరొక కొత్త అమ్మాయి కోడలి రూపంలో ఆ ఇంట్లో అడుగు పెట్టడమే. అప్పుడు మాత్రమే ఈ శాపం నిష్క్రమిస్తుంది అని స్పష్టంగా చెప్పారు పంతులు గారు. ఆ మాటతో ఆలోచిస్తూ ఉండిపోయారు అర్జున్, దివాకర్. భక్తుల రద్దీని చూపిస్తూ ఇక్కడ దర్శనం కోసం భక్తులు చాలామంది వేచి ఉన్నారు. మేము ఇంత వివరంగా చెప్తున్నా మీకు ఇంకా నమ్మకం కుదరక పదే పదే మరొక్కసారి చూడమని అడుగుతున్నారు కాబట్టి ఇంత స్పష్టంగా చెప్పాను. అయినా కూడా మీకు నా గణాంకంపై నమ్మకం కుదరకపోతే ఈ సాయంత్రం ఇక్కడికి పెద్ద పంతులు గారు వస్తారు. వారికి కూడా ఈ జాతకం చూపించి మీరే స్వయంగా అడగండి. నాకు తెలిసి ఆయన చూసినా కూడా సరిగ్గా ఇదే చెప్తారు. కాబట్టి మీరు అనవసరమైన ఆలోచనలతో కాలయాపన చేయకుండా మీ చెల్లెలి ప్రాణాలను ఎలా రక్షించుకోవాలన్నా దాని గురించే వెంటనే నిర్ణయం తీసుకోండి అని నిర్మోహమాటంగా చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు పంతులు గారు. దాంతో దివాకర్ అక్కడున్న దేవుడి విగ్రహం వైపు చూస్తూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకున్నాడు. కళ్ళల్లో చేరిన కన్నిటిని పైపైనే తుడుచుకుంటూ పక్కనే స్థానంలో నిలబడి ఉన్న అర్జున్ వైపు చాలా సీరియస్గా ఏదో అర్థం వచ్చేలా ఒక చూపు చూసి అక్కడి నుంచి విసవిస వెళ్ళిపోయాడు అతను. దివాకర్ గుడి ప్రాంగణం దాటి వెళ్ళిపోయేంత వరకు ఎంతో బింకంగా గుండె నిబ్బరంతో నిలబడిన అర్జున్కి అతను వెళ్ళగానే లోపల చెప్పలేనంత భయం, టెన్షన్ గుండెలను పిండేయడం మొదలుపెట్టాయి. పెద్దమ్మకి ప్రాణగండమా, నా ప్రాణమైన పెద్దమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతుందా అని ఒకవైపు గుండె తరుక్కుపోతున్నా, ఇంకోవైపు ఇది దివాకర్ ఆడుతున్న నాటకమేమో, ఇవన్నీ నిజం కాదేమో అన్న బలమైన అనుమానం కూడా అతనికి మెదడుని తొలిచేస్తుంది. ఏది ఏమైనా అసలు నిజాన్ని తన కళ్ళతో తానే స్వయంగా తెలుసుకుని నిర్ధారించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆలయం నుండి వేగంగా అడుగులు వేసుకుంటూ బయటికి వచ్చి కనక మహాలక్ష్మి కూర్చున్న అరుగు దగ్గరికి పరుగున వెళ్ళాడు. పెద్దమ్మ, ఒకసారి నీ జాతకం ఇవ్వవా అంటూ ఆతృతగా గొంతులో కంగారు దాచుకుంటూ అడిగాడు. అతని వాలకం చూసి ఇప్పుడు హఠాత్తుగా నా జాతకం ఎందుకురా నాన్న అంది కనక మహాలక్ష్మి ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడివేస్తూ. అక్కడే నిలబడిన పరిమళ మధ్యలో దూరి అమాయకపు నవ్వు నవ్వుతూ, ఏమోనమ్మా, బాబుని అస్తమానం పెళ్లి చేసుకో అని పోరు పెడుతున్నారు కదా, ఆ పెళ్ళేదో మీకే చేసేస్తే మీ గోల పూర్తిగా తనకి తగ్గుతుంది అని మీకేమైనా వరుడి కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారేమో బాబుగారు అన్నాడు పరిమళ ఎకిలిగా నవ్వుతూ. ఆ మాట వినగానే కనక మహాలక్ష్మికి మండిపడి పరిమళ నెత్తి మీద ఒక్కటి గట్టిగా ముట్టికాయ వేసింది. నోరు ముసుకుని ఓవరక్షణ చేయకుండా అక్కడ కూర్చో అని వాడిని గదాయించి తర్వాత మళ్ళీ అర్జున్ వైపు అనుమానంగా చూస్తూ, అసలు ఉన్నట్లుండి నా జాతకం ఎందుకు నానా అని మళ్ళీ అడిగింది. ఒక అర్జెంట్ పని ఉంది పెద్దమ్మ, వివరాలన్నీ తర్వాత చెప్తాను, ముందు ఆ జాతకం వివరాలు ఇవ్వు అని అతను కంగారుగా పట్టుపడడంతో, సరేలే బాబు, అంత కంగారు ఎందుకు, ఉండు అని చెప్పి తన పర్సులో ఉన్న ఫోన్ తీసి తన మెయిల్లో భద్రంగా దాచి ఉంచిన తన జాతకంతో పాటు అర్జున్ జాతకాన్ని కూడా వెంటనే అతని ఫోన్కి ఫార్వర్డ్ చేసింది కనక మహాలక్ష్మి. ఆ జాతకం కాపీలు తన ఫోన్ స్క్రీన్పై కనిపించగానే అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే కనక మహాలక్ష్మి వైపు చూస్తూ, నేను తిరిగి ఇక్కడికి వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే అరుగు మీదే ఉండు, జాగ్రత్త అని 1-2 సార్లు ఎంతో ఖచ్చితంగా చెప్పి గుడిలోకి జ్యోతిష్యం పంతులు గారి దగ్గరికి అసలు రహస్యాన్ని ఛేదించడానికి వేగంగా పరుగులు తీస్తున్నాడు అర్జున్. అతను అంత కంగారుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీయడం చూసి వీరేంట్రా ఉన్నట్టుండి ఎంత ఆవేశంగా కంగారుగా ఎక్కడికి పరిగెడుతున్నాడు అని అయోమయంగా అడిగింది కనక మహాలక్ష్మి. ఏమోనమ్మా, నాకేం తెలుసు, బాబుగారికి ఏదైనా అత్యవసరమైన పని ఉండి అంత వేగంగా వెళుతున్నారేమో అన్నాడు పరిమళ ఎంతో అమాయకంగా మొహం పెట్టి. ఆ మాట వినగానే కనక మహాలక్ష్మికి మండిపోయి అతని నెత్తి మీద మరొకటి గట్టిగా మొట్టికాయ వేసింది. అర్జెంటు పని ఉండి వెళ్తున్నాడేమో అని ఇక్కడే నిలబడి తీరిగ్గా సాగదీస్తూ దీర్ఘాలు తీస్తున్నావా?
ఇక్కడే దద్దమ్మలా చూస్తూ ఉంటావేంటి? పరిగెత్తి వెళ్ళి వాడు అంతా కంగారుగా ఏం చేస్తున్నాడో ఆ అర్జెంట్ పని ఏంటో కనుక్కొని రాపో అంటూ కనకమహాలక్ష్మి గట్టిగా హుకుం జారీ చేసింది. దాంతో నెత్తిని దిద్దుకుంటూ ఈ ఇంట్లో అందరికీ నా తలకాయ ఒక గుడి గంటలా దొరికిపోయింది. ఎవరికి తోచినట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వచ్చి వాయించిపోతున్నారు అని లోపలే తిట్టుకుంటూ అలాగేనమ్మా ఇప్పుడే వెళుతున్నాను అంటూ అర్జున్ వెళ్ళిన దిశ వైపు గబగబా పరుగు తీశాడు పరిమళ. మరోవైపు గుండెల్లో రగులుతున్న తీవ్రమైన ఆందోళనతో పెద్దమ్మ ప్రాణాల గురించి ఆలోచనలతో వేగంగా ముందుకు సాగుతున్న అర్జున్కి అటుగా చిరునవ్వుతో ఎదురువచ్చి హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అంటే ఎంతో హుషారుగా పలకరించింది వైష్ణవి. ఆమె వైపు ఒకసారి అసహనంగా కింద నుంచి పైదాకా ఎగాదిగా చూస్తూ నువ్వేంటిక్కడ ఈ గుడిలో ఏం చేస్తున్నావు అంటూ విసుగ్గా అసహనంగా అడిగాడు అర్జున్. అదేంటి సార్, నేనేదో పర్మిషన్ లేకుండా మీ పర్సనల్ బెడ్రూమ్లోకి దూరిపోయినట్లు అంత షాక్తో అడుగుతున్నారు? ఇది పవిత్రమైన గుడి సార్, గుడికి రావడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, ఎవరైనా రావచ్చు అంది వైష్ణవి కనుబొమ్మలు ఎగరవేస్తూ ఎంతో క్యాజువల్గా. హా, ఎవరైనా రావచ్చు, కానీ ఆఫీస్ టైంలో ఫైల్స్ చూసుకుంటూ సీట్లో ఉండవలసిన నువ్వు ఇలా బాధ్యత లేకుండా గుడిలో తిరుగుతూ కనిపించకూడదు కదా అని అర్జున్ కోపంగా కసురుకున్నాడు. ఈరోజు మీరు ఆఫీస్కి రావడం లేదని నాకు ముందే తెలిసింది సార్. సో మీరు ఆఫీస్లో లేకపోతే నన్ను పిలిచి పదే పదే చిరాకు పడుతూ టార్చర్ పెట్టేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు కదా. మీరు లేకపోతే అక్కడ ఆ ఖాళీ క్యాబిన్లో కూర్చుని నేనేం చేయాలి చెప్పండి? అందుకే కాస్త మనశ్శాంతిగా ఉంటుందని ఇలా గుడికి వచ్చాను. ఏంటో నా కర్మ, ఇక్కడ కూడా మీరే అని అంది వైష్ణవి మరింత కూల్గా నవ్వుతూ. ఆమె నిర్లక్ష్యపు సమాధానానికి ఒళ్ళు మండిపోయిన అర్జున్ ఆమెని చంపేసేలా ఒక చూపు చూసి ఇంకేం మాట్లాడకుండా విసురుగా తన అడుగులను ముందుకు వేశాడు. అతని మొహంలోని అసహనాన్ని చూసి లోపల తెగ సంబరపడిపోతూ ఏంటి సార్, నేను పిలిచి ఇంత మర్యాదగా మాట్లాడుతూ ఉంటే కనీసం సమాధానం కూడా చెప్పకుండా అలా గిర్రెన వెళ్ళిపోతున్నారు అంటూ తగ్గకుండా అతను వెంటే వేగంగా అడుగులు వేసింది వైష్ణవి. వైష్ణవి, నాతో ఇప్పుడు వాదించకు, నాకు చాలా పెద్ద అర్జెంట్ పని ఉంది అన్నాడు అర్జున్ పళ్ళి కొరుకుతూ. అలాగా, అంత పెద్ద అర్జెంట్ పనా? నాకంటే అర్జెంటా అది అంటూ చిలిపిగా ముద్దుగా అడిగింది వైష్ణవి. నన్ను విసిగించకు, వెళ్ళి నువ్వు ఏ పని మీద ఇక్కడికి వచ్చావో ఆ పని చూసుకో అంటూ ముందుకు సాగాడు అర్జున్. నేను ఏ పని మీద వచ్చానో, నిన్ను ఎలా దారికి తేవాలని ప్లాన్ చేశానో సరిగ్గా అదే పని చేసుకుంటున్నాను రా నా రాజా అని మనసులోనే నవ్వుకుంటూ సైలెంట్గా అతన్ని అనుసరించింది ఆమె. నేరుగా గుడిలోకి జ్యోతిష్య పంతులు గారి దగ్గరికి చేరుకున్న అర్జున్, పంతులు గారు నమస్కారం, దయచేసి కొంచెం అర్జెంట్కి జాతకాన్ని చూసి వివరాలు చెప్పగలరా అని ఎంతో వినయంగా ఆతృతగా అడిగాడు. అతని వైపు ఒక క్షణం చూసి ఇప్పుడు కుదరదు బాబు, చూస్తున్నావు కదా దర్శనం కోసం అర్చనల కోసం భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. జాతకం చూడాలి అంటే నిదానంగా సమయం పడుతుంది, కాసేపు వేచి ఉండండి అని చెప్పారు పంతులు గారు. అలా కాదండి పంతులు గారు, ఇది చాలా అత్యవసరమైన పరిస్థితి, కొంచెం ఎమర్జెన్సీ అని అర్జున్ కంగారుగా అతన్ని బతిమలాడడంతో వెంటనే మధ్యలోకి దూరిన వైష్ణవి చెప్తున్నారు కదా సార్, భక్తులు చాలామంది లైన్లో నిలబడి ఉన్నారు అని, అంతమందిని కాదని వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీకు మాత్రమే స్పెషల్గా జాతకాలు ఎలా చూసి చెప్తారు చెప్పండి అంది కావాలనే రెచ్చగొడుతున్నట్లుగా. ఆమె వైపు సీరియస్గా చూస్తూ నేను ఆయన్ని అడుగుతున్నాను, మధ్యలో నీ పెత్తనం ఏంటి? నువ్వు కాసేపు నోరు మూసుకుని సైలెంట్గా ఉండు అని ఆమెపై గట్టిగా అరిచాడు అర్జున్. ఆ తర్వాత మళ్ళీ పంతులు గారి వైపు చూసి చేతులు జోడించి ప్లీజ్ పంతులు గారు, చాలా పెద్ద సమస్య, నా కుటుంబ భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది, దయచేసి ఒకసారి చూడండి అని ప్రాధేయపడ్డాడు. అతని కళ్ళలోని ఆందోళనని ఆరాటాన్ని గమనించిన పంతులు గారు కరిగిపోయి సరే బాబు, అలా ఓ 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పారు. వెంటనే పక్కన ఉన్న చిన్న పంతులను పిలిచి భక్తుల పూజల కార్యక్రమాలు చూసుకోమని పురమాయించి అర్జున్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఏది బాబు, ఆ జాతక పత్రాలు ఇటు ఇవ్వండి అంటూ అర్జున్ ఫోన్లోని కనకమహాలక్ష్మి జాతక చక్రాన్ని నిశితంగా పరిశీలించడం ప్రారంభించారు పంతులు గారు. పంతులు గారు ఏం చెప్తారో, పెద్దమ్మ ప్రాణానికి నిజంగానే ముప్పు ఉందా అన్న తీవ్రమైన భయంతో అర్జున్ గుండె వేగం పెరిగిపోతూ ఉండగా పక్కన నిలబడిన వైష్ణవికి మాత్రం అతని మొహంలోని టెన్షన్ చూస్తుంటే
అంతా తాము అనుకున్నట్లే జరుగుతుందని, ప్లాన్ పక్కాగా సక్సెస్ అవుతుందని పూర్తి నమ్మకం కుదిరింది. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఈ చక్రబంధం నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను కదా అని మనసులోనే అనుకుంటూ ఎంతో గర్వంగా, ప్రశాంతంగా నిలబడింది ఆమె. సరిగ్గా అదే సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఒక దంపతులు పక్కనే ఉన్న చిన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఒక వెండి పళ్ళెంలో కొత్తగా చేయించి పెట్టిన మంగళసూత్రాలను ఉంచి ఆయన చేతికి అందిస్తూ, స్వామి, మా అమ్మాయి వివాహం నిశ్చయమైంది. తన సౌభాగ్యం కోసం చేయించిన పవిత్రమైన తాళిబొట్టు ఇది. అమ్మవారి మూల విరాట్ పాదాల దగ్గర ఉంచి ప్రత్యేకంగా పూజ చేయించి ఇవ్వండి అని కోరారు. దాంతో ఆ చిన్న పంతులు గారు ఆ పళ్ళెం తీసుకుని అమ్మవారి పాదాల చెత్త ఉంచి మంత్రోచ్చారణతో పూజలు చేయసాగారు. ఇటువైపు కనకమహాలక్ష్మి జాతకాన్ని క్షుణ్ణంగా లెక్కగట్టిన పెద్ద పంతులు గారు దీర్ఘంగా నిట్టూరుస్తూ, జాతకరీత్యా ఈమెకి గ్రహదోషాలు ఏమీ లేవు బాబు, కానీ స్పష్టంగా అత్యంత ప్రమాదకరమైన మృత్యుగండం మాత్రం కనిపిస్తుంది. అది కూడా ఆమె పూర్వజన్మ వల్ల కానీ సొంత జాతక దోషం వల్ల కానీ వచ్చింది కాదు. ఆమె స్వీకరించిన ఒక పెద్ద బాధ్యత వల్ల ఆ వంశానికి అంటిన శాపం ఈమెకి సైతం చుట్టుకుని ప్రాణాలనే హరించబోతుంది అని స్పష్టం చేశారు. ఆ మాట విన్న అర్జున్కి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్లు అయ్యింది. గొంతు ఎండిపోతూ ఉండగా, మరి మరి దీనికి ఏదైనా శాంతి హోమం కానీ పరిష్కార మార్గాలు కానీ ఏమీ లేవా పంతులు గారు అని వణుకుతున్న స్వరంతో అడిగాడు. పరిష్కారం అంటే ఒకటే మార్గం ఉంది బాబు. ఈమె కేవలం ఆ వంశానికి పెద్దగా ఉంటూ బాధ్యత తీసుకుంది తప్ప పుట్టుకతో ఆ వంశ రక్త సంబంధికురాలు కాదు. కాబట్టి ఆ వంశ వారసత్వ బాధ్యతలను స్వీకరిస్తూ ఆ వంశంలోకి వివాహ బంధం ద్వారా మరొక మహిళా కోడలి రూపంలో అడుగుపెడితే ఈమె ఆ మృత్యుగండం నుండి పూర్తిగా బయటపడుతుంది. ఆ గండం కాస్త కొత్తగా ఆ ఇంట్లోకి వచ్చే ఆ స్త్రీకి బదిలీ అవుతుంది అని వివరించారు పంతులు గారు. ఆ భయంకరమైన నిజాన్ని విన్న అర్జున్కి దిక్కుతోచలేదు. వెంటనే తన ఫోన్ స్క్రీన్పై ఉన్న తన సొంత జాతకాన్ని కూడా చూపిస్తూ, కొంచెం కొంచెం ఈ జాతకం కూడా చూసి చెప్పండి పంతులు గారు అన్నాడు ఎంతో ఆతృతగా. ఆయన ఆ జాతకాన్ని కూడా పరిశీలించి ఆశ్చర్యపోతూ, ఇది చాలా అరుదైన మహాజాతకం బాబు. ఇతను ఏ రంగంలో అడుగుపెట్టినా ఎదురుండదు, ఏ పని చేపట్టినా తిరుగులేని విజయాన్ని సాధించి ప్రథమ స్థానంలోనే నిలుస్తాడు. కాకపోతే కళ్యాణ యోగమే శూన్యంగా కనిపిస్తుంది. సంసార జీవితం మీద, వివాహ బంధం మీద తీవ్రమైన విరక్తిని పెంచుకుని ఉన్నాడు. ఆ వైరాగ్యమే ఇతనికి అత్యంత ప్రాణప్రదమైన, ఇష్టమైన మనుషుల్ని ఇతని నుంచి శాశ్వతంగా దూరం చేయబోతుంది. ఇకపై ఇతనిది ఒంటరి జీవితమే కాగలదు అని తేల్చి చెప్పారు. వెంటనే వైష్ణవి అందుకుంటూ, కరెక్ట్గా చెప్పారు పంతులు గారు, 100% ఇది మా ఖతర్నాక్ బాస్ జాతకమే, అందులో ఎలాంటి డౌటు లేదు అని వ్యంగ్యంగా నవ్వుతూ అర్జున్ ఎర్రబడిన కళ్ళతో ఆమె వైపు చూసేసరికి ఆ చూపుల సెగకి ఒక్కసారిగా భయపడి వెంటనే నోటిపై చేతులు వేసుకుని తల ఆడించింది వైష్ణవి. అర్జున్ గుండెల్లోని వేదనని దిగమింగుకుంటూ మళ్ళీ పంతులు గారి వైపు చూస్తూ, ఇప్పుడు మా పెద్దమ్మకి ఉన్న ఆ ప్రాణగండం శాశ్వతంగా తొలగిపోవాలి అంటే నేను ఏం చేయాలి పంతులు గారు అని అడిగాడు. తక్షణమే ఈ వ్యక్తికి పెళ్లి జరగాలి బాబు, ఆ ఒక్కటే తరుణోపాయం అంటూ నిక్కచ్చిగా చెప్పారు పంతులు గారు. ఆ మాటతో వైష్ణవి తన నవ్వుని ఆపుకోలేక, ఊరుకోండి పంతులు గారు, మీరు కూడా భలే కామెడీ చేస్తున్నారు. ఎక్కడైనా బండరాయి కరిగి నీరవ్వడం విన్నారా? వీచే గాలి నిశ్చలంగా స్తంభించిపోవడం చూసారా? పోని ఉన్నట్టుండి పైనున్న ఆకాశం విరిగి భూమి మీద పడడం ఎక్కడైనా జరుగుతుందా? లేదు కదా. అవన్నీ ఎంత అసాధ్యమో మా బాస్ పెళ్లి చేసుకోవడం కూడా అంతే అసాధ్యం. ఎవరి ప్రాణాలు ఎలా పోయినా, ఎవరి కర్మ ఎలా కాలిపోయినా సరే ఈయన మాత్రం జన్మలో పెళ్లి చేసుకోరు. ఒకవేళ ఏదో దయతలిచి పెళ్లి చేసుకుందామని ఈయన అనుకున్నా ఇంతటి అహంకారిని, కోపిష్టి మూర్ఖుణ్ణి ఏ ఆడపిల్ల భరిస్తుంది చెప్పండి? మీకు ఒక పచ్చి నిజం చెప్పనా? ఏంతో పెళ్ళి అంటే నరకానికి రిటర్న్ టికెట్ లేని ప్రయాణమే అని లోకంలో ఉన్న ఆడపిల్లలందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఏ ఒక్క అమ్మాయి కూడా తల వంచేతంతో తాళి కట్టించుకోవడానికి అస్సలు సిద్ధపడదు.
జీవితాంతం ఈయన ఇలా ఒంటరి బ్రహ్మచారిగా మిగిలిపోవడమే తప్ప తన చేతులతో ఒక అమ్మాయి మెడలో తాళి కట్టే యోగం ఇతనికి అసలే లేదు. ఇది 100% పక్కా అంటూ ఎంతో ఎగతాళిగా హేళన చేస్తూ చెప్తుంది వైష్ణవి. ఆమె ఆ ఎగతాళి మాటల్ని పూర్తి చేస్తున్న ఆ క్షణంలోనే ఆమె గుండెలపై ఏదో వెచ్చని పవిత్రమైన బరువు వచ్చి చేరింది. అదేంటా అని వైష్ణవి అనుమానంతో నెమ్మదిగా తల కిందకి దించి చూసుకుంది. అక్కడ తన మెడలో పసుపు తాడు, సాక్షాత్తు ఆ అమ్మవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు అందుకున్న ఆ బంగారు మంగళసూత్రం స్పష్టంగా వేలాడుతూ కనిపించింది. ఆ ఊహించని పరిణామానికి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. నోట మాట రాక కాళ్ళు చేతులు చల్లబడిపోయి స్థాణువులా మారి తల పైకెత్తి చూసిన వైష్ణవికి తన కళ్ళల్లోకి నేరుగా చూస్తూ ఏమాత్రం తడబాటు లేకుండా తన మెడలోనే ఆ మంగళసూత్రాన్ని కడుతూ కనిపించాడు అర్జున్. పెళ్ళి చేసుకుంటాడు అనుకున్నాను, కానీ ఇంత వేగంగా, అసలు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇంత ఫాస్ట్గా చేసుకుంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటూ అలాగే కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చేతులు వేసుకుని నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది వైష్ణవి. అసలు ఏం జరిగింది అంటే, కనక మహాలక్ష్మికి గండం తప్పాలి అంటే ఆ ఇంట్లో సంబంధం ఏర్పరచుకునే ఒక స్త్రీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని పంతులు గారు చెప్పడంతో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. అదే సమయంలో వైష్ణవి ఎగతాళిగా అతని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు విన్న అర్జున్కి విపరీతమైన కోపం వచ్చింది. ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉండగా పక్కనే గర్భగుడిలోంచి పూజ చేసిన మంగళసూత్రాన్ని తీసుకువచ్చి, అయ్యా ఇదిగోండి మీరిచ్చిన మంగళసూత్రం అంటూ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు చిన్న పంతులు గారు. అది చూసిన అర్జున్కి వెంటనే ఒక ఆలోచన రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 అడుగుల్లో వెళ్ళి వాళ్ళ చేతిలోనే ఆ మంగళసూత్రాన్ని తీసుకుని వచ్చి వైష్ణవి మెడలో ఆ సూత్రాన్ని కట్టేశాడు. ఆ విధంగా అర్జున్ని ఒప్పించి ఏదోలా తన దారిలోకి తెచ్చుకుని చాలా గ్రాండ్గా చేసుకోవాలి అనుకున్న పెళ్ళి అసలు తను ఊహించని విధంగా ఇలా సింపుల్గా జరుగుతుంది అన్న విషయం తనకి కూడా తెలియకుండా ఇది కూడా పెళ్ళేనా అన్నట్లు జరిగిపోయింది. అర్జున్ని అనుమానంతో ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన పరిమళ కంటిలో సరిగ్గా ఈ దృశ్యం పడింది. ఆ దృశ్యం చూడగానే వాడికి నరాలు తెగిపోయినంత పనై, అయ్య బాబోయ్ ఎంత ఘోరం జరిగిపోయింది నాయనోయ్ అంటూ వెనక్కి పిచ్చివాళ్ల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కనకమహాలక్ష్మికి వచ్చిన అరుగు దగ్గర సడన్ బ్రేక్ వెయ్యబోయాడు. కానీ తన వేగాన్ని ఏమాత్రం ఆపుకోలేక బ్యాలెన్స్ తప్పి సరాసరి వెళ్ళి దబీమని కనకమహాలక్ష్మి ఒడిలోనే పడ్డాడు పరిమళ. బాబోయ్ నన్ను అడుగు విరిగిపోయింది నాయనోయ్ చంపేశాడు రోయ్ అంటూ విలవిలలాడుతూ తన మీద పడ్డ పరిమళని ఒక్క తోపు తోసి పక్కకు పడేసి ఎంతో కష్టం మీద పైకి లేచింది కనకమహాలక్ష్మి. ఒంట్లో నొప్పులతో మురుగుతూ, నీకేం పోయాకని వచ్చిందిరా ఎదవా, గుడిలో ఇంత ఖాళీ స్థలం ఉంటే వచ్చి వచ్చి నా మీదే పడాలా, ఎముకలు విరగ్గొట్టేలా ఉన్నావే అంటూ తిట్టిపోసింది ఆమె. పరిమళ ఆ తిట్లను ఏమాత్రం పట్టించుకోకుండా నెత్తి పట్టుకుని లేచి, అమ్మా ఇప్పుడు నేను ఉన్న ఈ భయంకరమైన టెన్షన్లో మీరు నన్ను ఎదవన్నా సన్నాసి అన్నా సోంబేరి అన్నా ఏమన్నా కూడా అస్సలు ఫీల్ అవనమ్మా. నా కళ్ళతో నేనే స్వయంగా ఒక విచిత్రమైన అద్భుతాన్ని చూశాను. కానీ అది నిజమో లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయో నా బుర్రకు అస్సలు అర్థం కావడం లేదు. మీరు నాతో పాటు వెంటనే వచ్చి మీ కళ్ళతో ఆ అద్భుతాన్ని తిలకించి అది నిజమో కాదో లేక నా భ్రమో ఒక్కసారి నాకు క్లారిటీ ఇవ్వండి అమ్మా ప్లీజ్ అంటూ ఎంతో దీనంగా చేతులు జోడించి బతిమలాడాడు పరిమళ. అతని ముఖ కవళికలను కింద నుంచి పైదాకా ఎగాదిగా అనుమానంగా చూసి, ఏంట్రా గుడికి వచ్చి ఎవరికైనా అమ్మాయికి లైన్ వేశావా, ఆ పిల్లతో నా చేత పెళ్లి మాటలు మాట్లాడించడానికి నన్ను అక్కడికి తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తున్నావా, అలాంటి దరిద్రపు ఆశలు ఏమైనా నీ మనసులో ఉంటే ఇప్పుడే గంగలో నీళ్లు వదిలేసుకో. నా కొడుక్కి పెళ్లి కాకుండా నువ్వు ముందే పెళ్లి చేసుకున్నావో నిన్ను చంపి గుడి వెనకే బొంద పెడతాను జాగ్రత్త అని కారాలు మిరియాలు నూరుతూ కోపంగా అంది కనకమహాలక్ష్మి. అబ్బో నా కర్మ, నేను మాట్లాడేది నా పెళ్లి గురించి కాదమ్మా, సాక్షాత్తు మీ ముద్దుల కొడుకు అర్జున్ పెళ్లి గురించే.
అవతల మీ కొడుకు చేస్తున్న దారుణమైన ఘోరం నా నోటితో నేను చెప్పలేను. మాటలు చాలవు కూడా. ముందు మీరు రండి అంటూ ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆమె చెయ్యి పట్టుకుని గుడి ప్రాంగణంలో బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు పరిమళ. ఒరే పరిమళ, ఆగరా కాస్త, నడుం పట్టుకుపోతుంది, నొప్పిగా ఉంది, నేను అంత ఫాస్ట్గా నడవలేనురా బాబు అని మొత్తుకుంటూనే ఆయాసపడుతూ అతను వెనకే వేగంగా అడుగులు వేసింది కనక మహాలక్ష్మి. అక్కడ గర్భగుడి పక్కన నడుము మీద చేతులు పెట్టుకుని గంభీరంగా సీరియస్గా చూస్తూ నిలబడి ఉన్న అర్జున్ని మెడలో మెరుస్తున్న ఆ పసుపు తాడు తాళిని వణుకుతున్న చేతులతో పట్టుకుని దిక్కుతోచక బోరు బోరున ఏడుస్తూ ఉన్న వైష్ణవిని చూడగానే కనక మహాలక్ష్మి ఒక్కసారిగా స్థానువై షాక్ అయ్యింది. వెంటనే పరిమళ ఆవేశంతో ఊగిపోతూ, చూడండమ్మా, చూడండి, మీ అబ్బాయి నిలువునా చేసిన ఈ ఘోరము, నేరము, తీరని అన్యాయము. ఇప్పుడు చెప్పండి, ఇది నిజమే కదా? నా కళ్ళు నన్ను మోసం చేయడం లేదు కదా? మీ కొడుకు ఒక దుర్మార్గుడు, రాయి లాంటి మనసు లేని కఠినాత్ముడు. ఆ మనిషికి ఎప్పుడూ తన స్వార్థమే తప్ప ఎదుటి వాళ్ళ ఇష్టాలతో భావాలతో ఏమాత్రం సంబంధం లేదు అని ఈరోజు అందరి ముందు మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నాడు కదా అంటూ ఆవేశంగా అడిగాడు పరిమళ. దాంతో కనకమహర్షి కోపంగా ఎర్రబడిపోయి అతని వైపు చూస్తూ, ఒరే పరిమళ, మర్యాదగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అలా కాకుండా నా కొడుకు గురించి ఇంకొక క్షణం ఇక్కడే నిలబడి అవాకులు చవాకులు పేలావు అంటే ఇదే గుడిలో ఎదురుగా ఉన్న అదే కోనేట్లో 108 సార్లు ముంచి ముంచి లేపి మరీ చంపేస్తాను. కాబట్టి ముసుగుల పక్కన నిలబడు అని పళ్ళు కొరుకుతూ వాడికి ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. వెంటనే ఆ కోపాన్ని ఆపుకొని, అసలు ఏమైంది అర్జున్, ఇదంతా ఏంటి నాన్న అంటూ కొడుకు వైపు ఎంతో సీరియస్గా ప్రశ్నించేలా చూస్తూ అడిగింది కనక మహాలక్ష్మి. ఆ మాటతో తీవ్రమైన అసహనంగా ఫీల్ అవుతూ, ఏమీ లేదుమా, ఏదో చిన్న ఇష్యూ అంతే, దీని గురించి ఇక్కడ అందరి ముందు అంతగా డిస్కస్ చేసి పట్టించుకోవాల్సింది ఏమీ లేదు. అయినా నీ ప్రదక్షిణలు అయిపోయాయి, దేవుడి పూజ, అర్చన, అభిషేకాలు అన్నీ పూర్తి అయిపోయాయి కదా, ఇంకా ఇక్కడ ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్దాం పదండి అంటూ అసలేమీ జరగనట్లు తన తల్లి చేయి పట్టుకుని బలవంతంగా ముందుకు తీసుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అర్జున్. అప్పుడే అతనికి అడ్డుగా వచ్చి, బాబు, మా మంగళసూత్రం అంటూ అడిగారు ఆ దంపతులు. ఆ మాటతో, హో, మర్చిపోయాను, ఒక్క నిమిషం అని చెప్పి, అరే పరిమళ అంటూ పిలిచాడు అర్జున్. ఆ బాబు అంటూ పరిమళ రావడంతో వాళ్ళ దగ్గర మంగళసూత్రం తీసుకున్నాను, అది రిటర్న్ చేసి ఇంటికి తగలాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు అర్జున్. మంగళసూత్రం ఏంటో, వైష్ణవి ఏడుపు ఏంటో, వీడి మంగళసూత్రం తీసుకోవడం ఏంటో అని మనసులో అనుకుంటూ అయోమయంగా తలగొక్కుంటూ అక్కడ జరిగింది ఏమీ అర్థం కాకపోవడంతో అసహనంగా కొడుకు వెనకే అడుగులు వేస్తూ ఉంది కనక మహాలక్ష్మి. అర్జున్ ప్రవర్తన చూసిన పరిమళకి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. వీడు దుర్మార్గుడు అని తెలుసు కానీ మరీ ఎంత రాక్షసుడు అనుకోలేదు. కనీసం ఆ పిల్ల అంగీకారంతో సంబంధం లేకుండా ముందు వెనక చూడకుండా ఆ పిల్లకి మెడలో తాళి కట్టేసి ఇప్పుడు దిక్కులేని దానిలా ఆమెని గుడిలోనే ఒంటరిగా వదిలేసి రాతి గుండెతో అలా దజ్జాగా వెళ్ళిపోతున్నాడేంటి అని లోపలే అనుకుంటూ నిశ్చేష్టుడై బొమ్మలా నిలబడిపోయాడు పరిమళ. అలా తనను పెళ్లి చేసుకుని ఏకదాటిగా అందరి ముందు గుడిలోనే వదిలేసి వెళ్ళిపోతున్న అర్జున్ని చూసిన వైష్ణవి గుండెల్లో కూడా తీవ్రమైన బాధ, కన్నీళ్లు ఒక్కసారిగా ఉబికి వచ్చాయి. వీడేంటి ఇలా నా మెడలో తాళి కట్టి నా జీవితంతో ఆడుకుని ఏమీ పట్టనట్లు వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ రగిలిపోతూ అతని వైపే చూస్తూ నిలబడిపోయింది. ఆమె నిలబడిన తీరును చూసి జాలిపడ్డ పరిమళ ఆమె దగ్గరికి వచ్చి, పాపం అనుకుని, ఏమీ బాధపడకండమ్మా, మా అయ్యగారి ఛాతీలో గుండె అనే ఒక అవయవం ఉంది, కానీ అందులో మనుషులకు ఉండే రవ్వంత జాలి, కరుణ, దయ అన్న సున్నితమైన ఫీలింగ్స్ అసలు లేవు. అతను ఒక రాతి మనిషి, మనసు లేని మనిషి, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని కనీసం పట్టించుకొని స్వార్థపరుడు. కాబట్టి అతని గురించి మీరు ఆలోచించి మీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆ తాళిని ఇప్పుడే తెంపి పక్కన పడేసి మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోండి. అంతేకాని ఆ తాళికి విలువ ఇచ్చి
ఆ ఇంటికి కోడలుగా రావాలన్న పిచ్చి ప్రయత్నం చేశారో మీ జీవితం నిలువునా నరకమైపోతుంది తప్ప ఆ రాక్షసుడితో మీరు ఏనాటికి సంతోషంగా ఉండలేరు అంటూ ఎంతో జాలితో ఉచిత సలహా ఇచ్చాడు పరిమళ. దానితో అప్పటికే అవమానంతో అర్జున్ ప్రవర్తనతో తీవ్రమైన కోపంలో ఉన్న వైష్ణవికి పరిమళ మాటలు వినేసరికి నెత్తికెక్కినంత కోపం వచ్చింది. ఇంకేం ఆలోచించకుండా చాచిపెట్టి వాడి చెంప పగలగొడుతూ, నోర్ముయ్, అసలే నా టెన్షన్తో నేను చేస్తూ ఉంటే మధ్యలో నీ ఉచిత సలహాలేంటి నాకు? ఆ ఉచిత సలహాలు ఇచ్చింది చాలు, ఇంకా ఆపు. వాడు దుర్మార్గుడైన రాతిగుండె మనిషి అయినా మనసు లేని మరమనిషి అయినా తాళి కట్టిన క్షణం నుంచే వాడు ఇకపై నా మనిషి. వాడిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించైనా సరే నా లైన్లోకి ఎలా తెచ్చుకోవాలో, నా దారికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ ఆ ఇంటి ఉప్పు తింటూ ఆ ఇంటికే ఎసరు పెట్టాలని, మా మధ్య చిచ్చు పెట్టాలని చూడకు. కుదిరితే ఆ అమ్మవారి సమక్షంలో ధర్మబద్ధంగా జరిగిన మా పెళ్లి శాశ్వతంగా బంధంగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకో అంటూ కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఎంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చింది వైష్ణవి. ఆమె ఆవేశంతో ఆ మాటలు అంటుండగానే గుడి స్తంభం వెనుక నుంచి ఒక్క ఉదుటన అక్కడికి నడుచుకుంటూ వచ్చిన దివాకర్, అది ఎప్పటికీ జరగదు వైష్ణవి, నీ కళ ఏనాటికి నిజం కాదు అంటూ పిడుగుపడినట్లు గట్టిగా అరిచాడు. ఆ పిడుగులాంటి మాట వినగానే భయంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది వైష్ణవి. ఎదురుగా కోపంతో రగిలిపోతున్న తండ్రిని చూడగానే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నాన్న, అది నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న అంటూ వణుకుతున్న పెదవులతో ఏదో వివరణ ఇవ్వబోయింది వైష్ణవి. నోరుమొయ్, నువ్వేమీ చెప్పద్దు. అసలు నువ్వు ఏం చెప్పినా కూడా వినే పరిస్థితిలో కానీ ఆ ఓపిక కానీ ఇప్పుడు నాకు ఏమాత్రం లేవు అంటూ ఆమె మాటల మధ్యలోనే కర్కశంగా తుంచేశాడు దివాకర్. అతని కళ్ళల్లోంచి నిప్పులు చెరుగుతూ ఉండగా ఆవేశంతో రగిలిపోతూ, అసలు వాడికి ఎంత ధైర్యం, ఎంత పొగరు! గుడి అని కూడా చూడకుండా నలుగురి ముందు నీ మెడలో అంత బలవంతంగా తాళి కడతాడా? అసలు వాడు మనిషా లేక క్రూరమైన పశువా? ఏదో అత్తయ్యని తిరిగి మన ఇంటికి తీసుకువస్తాను, ఎన్నో ఏళ్ళగా విడిపోయిన మీ అన్న చెల్లెల్ని మళ్ళీ కలుపుతాను అని నువ్వు నాతో చెప్పినప్పుడు నా మంచి గురించి నా కూతురు ఇంతగా ఆలోచిస్తుందా అని మురిసిపోయాను. ఎప్పటికైనా నా తోడబుట్టిన చెల్లెలు మళ్ళీ నా కళ్ళ ముందుకు వస్తుంది అని ఎంతో ఆశపడ్డాను. లోపల ఎంతో సంబరపడ్డాను. కానీ వాళ్ళని కలవడానికి నువ్వు వేసిన ఎత్తుగడ, ఆలోచించిన విధానం ఇంత దారుణంగా ఉంటుందని నాకు ముందే తెలుసు ఉంటే ప్రాణం పోయినా నేను అసలు ఈ పిచ్చి పనికి ఒప్పుకునేవాడినే కాదు అంటూ తీవ్రమైన నిరాశతో ఆక్రోశంగా అరిచాడు దివాకర్, గొంతు మరింత పెంచుతూ. ఆ అర్జున్ గాడు కనీసం ఒక బంధువుగా నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఆ రోజే ఏమాత్రం ఒప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఈరోజు ఏకంగా నా కళ్ళ ముందే నా కన్న కూతురికి మొగుడుగా, ఈ ఇంటి అల్లుడుగా వాడు నా ఇంట్లో అడుగు పెడతానంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? అసలు ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు అంటూ గట్టిగా నిలదీశాడు. అంతటితో ఆగక కళ్ళ నిండా పాత ద్వేషాన్ని నింపుకొని, వాడు ఎప్పుడు మన కుటుంబానికి కానివాడే కానీ రక్త సంబంధం ఉన్నవాడు అయినవాడు ఎప్పటికీ కాలేడు. వాడికి కూడా అచ్చంగా వాడి బాబు బుద్ధిలే అబ్బినట్లున్నాయి. అందుకే కదా ఇలా ఎదుటి వాళ్ళ మనసులు, వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా రక్త మాంసాలు లేని రాతి మనిషిలా నీ మెడలు ఈ పసుపు తాడి కట్టేశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకు. వెంటనే నీ మెడలో ఉన్న ఆ తాళిని తెంపి ఆ దేవుడు హుండీలో పారేసి మర్యాదగా నువ్వు నాతో ఇంటికి రా అంటూ పట్టరాని ఆవేశంతో ఆమె మణికట్టుని గట్టిగా పట్టుకున్నాడు దివాకర్. ఇప్పుడు ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో వైష్ణవికి అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఒకవైపు కన్న ప్రేమతో ఆవేశపడుతున్న తండ్రి మాట విని మౌనంగా అతను వెనకే వెళ్ళాలా, లేదంటే గుడిలో దేవత సాక్షిగా తన మెడలో తాళి కట్టి భారీగా చేసుకున్న ఆ బంధానికి శిరస వంచి తనను గుడిలోనే వదిలేసి వెళ్ళిపోయిన ఆ రాతి గుండె భర్తని వెతుకుంటూ అత్తవారింటికి వెళ్ళాలా? ఏదీ తేల్చుకొని భయంకరమైన సందిగ్ధంలో తికమక పరిస్థితుల్లో పడిపోయినది ఆమె. దివాకర్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఒక చిన్నపిల్లను లాక్కు వెళ్ళినట్లు తనతో తీసుకుని వెళుతూ ఉంటే అమాయకంగా తల దించుకుని కన్నీళ్లతో అతని వెనకే భారంగా అడుగులు వేస్తూ సాగింది వైష్ణవి.
ఆమె నిస్సహాయంగా వెళ్ళిపోతూ ఉండడం చూసి పరిమళ ఎంతో విరక్తిగా పెదవిర్చాడు. ఆ దేవుడి సన్నిధిలో అనుకోని పరిస్థితుల మధ్య వింతగా ముడిపడిన వీరి బంధం చివరికి ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఎక్కడికి దారి తీస్తుందో ఏమో అని లోపలి ఆందోళనగా అనుకున్నాడు. తర్వాత అక్కడే బిక్కమొహం వేసి నిలబడి ఉన్న ఆ దంపతుల వైపు తిరిగి, అయ్యో, మీరేమీ కంగారు పడకండి పెద్దవాళ్ళు, మీరు నాతో రండి, మీకు మీ కొత్త మంగళసూత్రం ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఆలయం లోపలికి తీసుకువెళ్ళాడు పరిమళ. మరోవైపు ఇంట్లో హాల్లోని విశాలమైన సోఫాలో ఏ పాపం ఎరగని ఒక అమాయకపు బుద్ధిమంతుడిలా చాలా కామ్గా కూర్చుని ఉన్నాడు అర్జున్. అతని వైపు తీక్షణంగా కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూసి, అసలు పిచ్చేమైనా పట్టిందారా నీకు అంటూ తీవ్రమైన స్వరంతో సీరియస్గా అడిగింది కనక మహాలక్ష్మి. తల్లి అడుగుతున్న ఆ సూటి ప్రశ్నకి ఆమె కళ్ళల్లోకి కూడా చూడకుండా, ఏమాత్రం చలనం లేకుండా, ఏ తెప్పు చేయనట్లు అత్యంత సైలెంట్గా మొహం పక్కకు తిప్పుకొని ఉండిపోయాడు అర్జున్. అంత ఘోరం చేసి కూడా అతను అలా జడ్జాగా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుని ఉండడం చూస్తూ ఉంటే కనక మహాలక్ష్మికి పట్టరానంత ఆవేశం వచ్చి కోపం అరికాళ్ళ నుండి నడ్డినెత్తికి ఎగబాకింది. ఆమె అతను ముందుకు వచ్చి నిలబడి, అర్జున్, నేను మాట్లాడేది గోడలతోటో ఆ ఇంట్లో వస్తువులతోటో కాదు, నీతోనే. నోరు తెరిచి మర్యాదగా సమాధానం చెప్పు. అసలు ఆ గుడిలో ఎందుకు చేసావురా అలాగా? ఆ అమ్మాయి మెడలో బలవంతంగా తాళి ఎందుకు కట్టావు అంటూ తీవ్రమైన కోపంతో ఆవేదనతో గట్టిగా నిలదీసింది కనక మహాలక్ష్మి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు అర్జున్ వైష్ణవిని భారీగా ఒప్పుకుంటాడా? దివాకర్ వైష్ణవిని అత్తవారింటికి పంపిస్తాడా? కనక మహాలక్ష్మి వీళ్ళిద్దరి జీవితాన్ని ఎలా చక్కదిద్దబోతుంది? శ్రీధర్కి కనక మహాలక్ష్మికి ఉన్న ఆ గత జీవితపు రహస్యం ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.